వివేకానందులు వారు చేసినటువంటి ప్రయోగం అది. సో వివేకానంద asked the fellow to bring the picture of his king and said, you kick it. He didn't. Why? This is the secret or the truth of idolatry which makes you shudder to kick it. Because it forms a link between the king and this fellow. So the temple and the idol form a link between God and man. కనుక మానవునకు దైవమునకు మధ్య సంభాషణ జరుగుటకు సాధనాలయములే విగ్రహములు. ఇది కొంచెం హయ్యర్ సైన్స్ కనుక ఇది కాదనేటువంటి వాళ్ళు కొన్ని జన్మలు వెయిట్ చేస్తే అవుననే స్థితికి వస్తారు. అంతే. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఎవల్యూషన్. ఇది ఒకటి. తర్వాత సనాతన ధర్మము శాశ్వత ధర్మము అనేటువంటి ఒకదాన్ని మతాలకు అతీతంగా ఉన్న దాని గురించి నిన్న మనం చెప్పుకున్నాం. We spoke of సనాతన ధర్మ or eternal law which is above and beyond all man-made religion. మనకి ఇక్కడ ఒక ధర్మం డ్యూటీ ఉన్నది ప్రస్తుతం భారతీయులకు. మానవ నిర్మితమైనటువంటి మతములను గూర్చి చక్కని నీతిపరమైనటువంటి ప్రబోధం రోజు రేడియోలలో అంతసేపు జరుగుతూ ఉన్నప్పుడు దానికోసం ప్రత్యేకమైన రేడియో సాధించుకున్నారు వారంతా, క్రైస్తవులు మొదలైన వారు. సనాతన ధర్మాన్ని గురించినటువంటి అట్లాంటి రేడియో స్థాపించుకున్నటకు రిలీజియస్ ఎండోమెంట్స్ వారు కానీ, టీటీడీ వారు కానీ, తత్సములు కానీ, తద్భవులు కానీ వారికి తోచకపోతే తోచించేట్టుగా చెప్పవలసిన బాధ్యత మనలో చాలా మందికి ఉన్నది. ఇది కూడా మనకు తెలియజేస్తున్నా. Can't the poor fellows of Tirupati Devasthanam have a radio of their own to teach Sanatana Dharma to all the inhabitants of Bharat? Can't the religious endowment department have the same duty? So, it is our duty to inform them, remind them more and more violently and vehemently until it is done. Non-violent way of violent suggestion, అది కావాలి. కనుక ఇది రెండవది. మూడవది, బొట్టు ఎందుకు పెట్టుకుంటున్నారు అని అడుగుతున్నా. భారతదేశంలో ఎగతాళికి అడుగుతారు, తెల్ల దేశాల్లో భక్తితో శ్రద్ధతో తెలుసుకునేందుకు అడుగుతారు. ఇన్ ఇండియా దే క్వశ్చన్, వై డూ యూ హ్యావ్ దిస్ మార్క్, బ్రో మార్క్, to criticize. In the white countries they ask the same question to know something. That's the difference. ఎందుకంటే ఆ దేశాల లక్షణం అది, ఈ దేశం లక్షణం అది. మనం మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అది తెలియచెప్పవలసి ఉంది. తెలియచెప్పిన తర్వాత పెట్టుకుంటున్నారు. ఇప్పటికీ దాదాపు 4,000 మందికి పైగా నా దగ్గర తయారైన వాళ్ళే పెట్టుకుంటున్నారు. ఇంకా పెద్దల దగ్గర తయారైన వాళ్ళు ఇంకా చాలా మంది ఉండి ఉంటారు అక్కడ ఆ దేశాల్లో. ఏమిటిట? బొట్టుకు సంబంధించినటువంటిది. బొట్టు కానీ, పిలక కానీ, యజ్ఞోపవీతం కానీ వీటి వలన ప్రయోజనమేమి అని అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు. There are people who question in India, what is the use of your bro mark or your tuft or your yajnopavitam? First of all, let us wait 2 minutes before we properly answer them, but we put one question to them before that. పోలీస్ కానిస్టేబుల్ కి, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కి, పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కి వేరే వేరే లక్షణాలను తెలియజేయనట్టు యూనిఫారం ఉన్నది. దాని వలన ప్రయోజనం ఏమి? మామూలుగా గోచి పెట్టుకున్న డ్యూటీ చేయరాదా? Every police officer of each cadre has his own uniform which costs too much. And what is the use on earth of having that dress only in that manner? Why can't he do the same thing with having an underwear and no other cloth? The same duties?
It is to know immediately, for us to know that he is so and so. It is a matter of convenience. Signboard is a matter of convenience. Telephone number is a matter of convenience. Address is a matter of convenience. PIN code is a matter of convenience. So too, the uniform of an officer is a matter of convenience. So too, the spiritual uniform, first of all, is a matter of convenience. అవన్నీ రైట్ అయ్యి ఇది ఒకటి తప్పవుతుంది తనేవాళ్ళేక ఏమండి. మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవి వెళ్ళి తర్వాత వెళ్ళి సరదాగా నవ్వుకునేందుకు కాదు. ఎక్కడన్నా ఈ క్వశ్చన్ వచ్చినట్లయితే మీరు జీతం పత్యం లేకుండా ఇక్కడ నాకు 2 వారాలు నేను ఇక్కడ మీకోసం ఖర్చు చేస్తున్నాను కనుక దాని గురుదక్షిణగా మీరు గట్టిగా చెప్పవలసి ఉంటుంది. అంటే అఫెన్స్ లేకుండా చెప్పండి, తెలియజేయండి. అప్పుడు కూడా తెలుసుకోకపోతే చేయగలిగింది ఏం లేదు. ఒక గదిలో మీరు కూర్చొని 3 సంవత్సరాలు ఫిజిక్స్ చదువుకుంటున్నారు అనుకోండి, పాస్ అయ్యారు. ఆ గదిలోనే ఒక కుక్క కూడా ఉంది. మీరేం చేస్తున్నారో 3 సంవత్సరాల్లో దానికి తెలియలేదంటే మీరు చేయగలిగింది ఏం లేదు. ఇట్ మార్క్స్ ది డిఫరెన్స్ ఇన్ ది స్టేజ్ ఆఫ్ ఎవల్యూషన్. So, if you have studied a science subject and postgraduated yourself, you studied in a room for 4 years, and in the same room there is your dog. Can the dog know what you are doing all these 4 years? You can't help. Like that, if people, even after you explain, if they refuse to understand, you have to ignore. That's all. It's a matter of difference in evolution. ఇదొకటి. బొట్టు ఎందుకైతే ఇంతకి అని అంటే మనం అక్కల్ట్ ఎనాటమీలో వస్తుంది. వీ విల్ అండర్స్టాండ్ వై ది బ్రోమార్క్ ఈజ్ ఇన్ అక్కల్ట్ ఎనాటమీ. దేర్ ఈజ్ ఎ సెంటర్ విత్ ఇన్ ది బ్రోస్ విచ్ ఈస్ కాల్డ్ ది థర్డ్ ఐ ఆర్ ది ఐ ఆఫ్ సెల్ఫ్ అవేర్నెస్. లోపల 3వ నేత్రం అనేది ఉన్నది, సెల్ఫ్ అవేర్నెస్. ప్రాచీన కాలమున 3వ కంటితో ఉన్న మానవ జాతి ఉండేది ఈ భూమి మీద. శాస్త్రజ్ఞులే ఒప్పుకున్నారు. ఇన్ ఏన్షియంట్ డేస్ దేర్ వర్ హ్యూమన్ బీయింగ్స్ విత్ ది థర్డ్ ఐ ఆన్ దిస్ ఎర్త్. దీన్ని కదిలిస్తే ఒక గంట సేపు దాని గురించి విషయాన్ని చెబుతుంది. సీక్రెట్ డాక్టర్ను ఆలిసియా బెయిలీ వర్క్స్ నుంచి ఇంగే సిగ్మోలర్ కెన్ గివ్ యూ ఏ లెక్చర్ ఆన్ దిస్. డోంట్ బి టూ పొలైట్. You can learn many things from me, but you can also speak a few things to the people now and then. Otherwise, what's the use of my teaching you? కనుక ఆ సెంటర్ని అవేకెన్ చేసుకుంటాం అనేది ఆధ్యాత్మికల యొక్క పద్ధతి ఒకటి. ఇట్ ఈస్ టు అవేకెన్ దట్ సెంటర్, వన్ ఆఫ్ అవర్ డ్యూటీస్. హౌ ఇట్ కెన్ బి అవేకెన్డ్, ఎలాగా అది మేల్కొంటుంది. మర్దన చేస్తే ఇఫ్ యూ డూ సంథింగ్ టు ది హెడ్ యూ కెనాట్ మేక్ ఇట్ వేకప్. ఆర్ ఇఫ్ యూ డూ లైక్ దిస్ యూ కాంట్ రుద్దినా ఏం లాభం లేదు. Some fellows foolishly described that by conducting a surgical operation here you can open the third eye. ఇక్కడేదో కొంచెం కణం పెట్టి అందులో కొన్ని మూలికల పొలాలు పెడితే ఓపెన్ అవుతుందని పిచ్చిముండ కొడుకు రాబ్సాంగ్ లాంప అనే పేరుతో రాశాడు. వాడు లేడు, అది కూడా చెప్తాను ఏమిటో. ఏ ఫాల్స్ ఫెలో under the false name Rabsang Lampa has written as many as 14 foolish books till now. Doctor from Lhasa, Third Eye, etc. Lampa story. They are among the best sold books of the world. It shows our intellectual stature. అయితే అదే ఉంచండి రాంపా సంగతి. ఇది ఓపెన్ కావాలంటే ఒకటే మెథడ్. హౌ కెన్ ఏ ఐరన్ పీస్ బి
made into a magnet? Is it by crushing it or hammering it? ఉన్నదానంటూ పోతుంది హ్యామరింగ్ చేస్తే. If a magnet were to be hammered, it loses its magnetism sometimes. ఎట్లాగా? ఓన్లీ త్రూ ఇండక్షన్. బెస్ట్ మెథడ్. అలాగే ఈ లోపల ఉన్న సెంటరు, దాన్ని గురించి మనం ఎంతసేపు గుర్తుంచుకుంటాం అంత తొందరగా అందులోంచి అవేకెనింగ్ వస్తుంది. అదొకటే మెథడ్. ది లాంగర్ టైమ్ we are aware of that center, the sooner it will get awakened and it will receive our awareness. That's the only way. Then make a procedure in the day in such a way that a fellow pays some attention to that center every day for some time. ప్రతిరోజు ఆ సెంటర్కి ఎడల అది ఉన్నదేనని దాని ఎంత శ్రద్ధ చూపించేటువంటి పని ఏదన్నా పెట్టండి. దానికోసం బొట్ట అనేది పెట్టారు. ఏ బొట్ట అయినా సరే పెట్టుకోవచ్చు. నిలువు బొట్ట, అడ్డబొట్ట, పెళ్ళిద్దరు కొట్టుకునేటి క్రాస్ పుట్టింది. ఏ బొట్ట అయినా సరే, ఎనీ బ్రో మార్క్ ఈజ్ ఇంటెండెడ్ to draw the attention of the fellow towards himself into the brow center. He thinks that he is doing something there, but he is thinking at the center. That's the only principle. కనుక చొక్క బొట్టు అయినా సరే, నిలువు బొట్టు అయినా సరే, అడ్డబొట్టు అయినా సరే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బొట్టు వాళ్ళకి యూనిఫారం కింద ఇచ్చారు. తప్పు లేదు దానికి. ప్రపంచంలో 3 ఉపయోగమే. రైల్వే డిపార్ట్మెంట్ లాంటిది పట్టాలన్నారు. రైల్వే ఉండకపోతే ఏమవుతుంది? ఇది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లాంటిది పోల్స్ అన్నారు. తర్వాత ఇది పోస్టల్ డిపార్ట్మెంట్ లాంటిది అన్నారు. ముద్రలో శంకరాచార్యవారు, రామానుజాచార్యవారు, మధ్వాచార్యవారు 3 మతాలను. కనుక మనకి శైవమైనటువంటి బొట్టు అయినా పర్వాలేదు, వైష్ణవమైన బొట్టు అయినా పర్వాలేదు, మాధవమైన బొట్టు అయినా పర్వాలేదు, శాక్తమైన బొట్టు అయినా పర్వాలేదు. యూ కెన్ హ్యావ్ ఎనీ బ్రో మార్క్, బట్ యు ఆర్ రిక్వైర్డ్ ఓన్లీ టు స్పెండ్ సమ్ టైమ్ ఓవర్ ది అవేర్నెస్ టువర్డ్స్ దట్ సెంటర్. ఇది దాని పర్పస్, బొట్టుకు సంబంధించినటువంటిది. ఇంకా మనందరికీ ఎందుకు, పిల్లవాడికి అయితే కానీ, పిల్లవాడికి దిష్టి బొట్టు అని పెడతారు. మనందరికీ అనవసరం. చిన్నపిల్లడికి అది దిష్టి దగ్గర కూడా పెట్టేది. కొంచెం వికారంగా ఉండేట్టుగా పెడతారు. దిష్టి దగ్గర కూడా అందంగా ఉండేట్టు పెడితే ఇంకా తొందరగా తగులుతుంది. తర్వాత ఇంకొక విషయం, దేవతలు, వీళ్ళు గంధర్వులు ఉన్నారా? ఎక్కడున్నారు? దేవతలు ఏమిటి? ఎక్కడున్నారు? దేవలోకాలు ఉన్నాయని మొదలైనటువంటివన్నీ చెబుతూ ఉంటారు. దేవతలు ఉన్నారా? ఆర్ దేర్ దేవాస్? ఇఫ్ అట్ ఆల్ దేర్ ఆర్ దేవాస్, వేర్ ఆర్ దే? ఎక్కడున్నారు వాళ్ళంతా అని అడిగారు. When the world faced 2 global wars, what were they doing? ఆయన అడిగాడు. ఏమండి, యుద్ధం, మహాయుద్ధాలు జరుగుతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవతలు వీళ్ళకి ఒళ్ళు పొగరెక్కి వీళ్ళు కొట్టుకుంటూ ఉంటే ఇంకోటి ఏం చేస్తాడు? యుద్ధం అంటే ఏమిటి? నరజాతికి ఒళ్ళు పొగరెక్కడం అని అర్థం. ఎవడేం చేసేది ఏం లేదు. అది ప్రకృతి ఏం చేస్తుంది? ఇద్దరికి ఒళ్ళు పోగెక్కితే వాడి చేత వీడిని, వీడి చేత వాడిని తన్నిస్తుంది. అది తగ్గే వరకు. అది నేచర్ లో ఎప్పుడు జరిగే పద్ధతే. లేకపోతే కూలీ ఇచ్చేవాడినో ఎక్కడ పట్టుకొస్తుంది. సో వెన్ వీఆర్ అన్ఫిట్ టు లివ్ ఆన్ దిస్ ఎర్త్, నేచర్ మేక్స్ us fight each other and kill each other. What devas do? They have no business. దేవతలు అంటే ఏమిటి, ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు అన్నటువంటి దానికి ఒక ఉదాహరణ చూద్దాం. విత్తనం మొలుస్తూ ఉంది, మొక్క వస్తూ ఉంది. అది
ఏమన్నా దాంట్లో కొంతమంది ఉండి పని చేస్తూ ఉంటే జరుగుతూ ఉన్నదా, లేకపోతే పొరపాటున జరుగుతూ ఉన్నదా ఆలోచిద్దాం. See, when a seed germinates into a tree, is the process automatic or there are some existences that are working it out? His question. ఎవరినో అడగక్కర్లే, మీకు మీరే చెప్పండి. ఎవరైనా సరే కామన్ సెన్స్ ప్రకారం విత్తనం వృక్షం అవుతూ ఉంటే దానంతరం అవుతుందని నమ్మితే క్వశ్చన్ లేదు. శుభ్రంగా అందరం కట్టకట్టుకుని నదిలో దూకటం పక్కనే ఉంది. మార్పు జరుగుతున్నది కదా, విత్తనం వృక్షం అవుతూ ఉంటే. పైగా మర్రి గింజ అన్నిటికంటే చిన్న గింజ. ది బ్యానియన్ సీడ్ ఈజ్ ది స్మాలెస్ట్ ఆఫ్ ఆల్ సీడ్స్. మర్రి చెట్టు అన్నిటికంటే పెద్ద చెట్టు. ది బ్యానియన్ ట్రీ ఈజ్ ది లార్జెస్ట్ ఆఫ్ ఆల్ ది ట్రీస్. అండ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ వెన్ ది బ్యానియన్ సీడ్ ఈజ్ గివింగ్ బర్త్ టు ఎ బ్యానియన్ ట్రీ? మర్రి గింజలోంచి మర్రి చెట్టు పుడుతూ ఉన్నప్పుడు ఏమి జరుగుతున్నది? తెలిసి జరుగుతున్నదా, తెలియక జరుగుతున్నదా? ఈజ్ ఇట్ ఏ కాన్షియస్ ప్రాసెస్ ఆర్ అన్ అన్కాన్షియస్ ప్రాసెస్? తెలియక జరుగుతున్నట్లయితే మర్రి గింజలోంచి మర్రి మొక్కే ఎందుకు రావాలను, వెర్రి మొక్క ఎందుకు రాదు? ఇఫ్ ఇట్ ఈస్ అన్ అన్కాన్షియస్ ఆర్ ఇన్వాలంటరీ ప్రాసెస్, why should banyan tree come out of banyan seed? Why can't any other damn tree come out? So there is a faculty in us given by nature or God. It is called common sense. Let us use it. కొంచెం దైవదత్తము లేక ప్రకృతి దత్తము అయినటువంటి పరమ పవిత్రమైన దీపము మన దగ్గర దర్శన జ్ఞానం అనేది ఉన్నది. ఎవరికి లోపం చేయలేదు ప్రకృతి. ఈ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చి బలానా పార్టీలో చేరి జెండా మారుస్తున్న వాళ్ళకి ఇవ్వం అని అట్లా ఏం పెట్టలేదు. నేచర్ హ్యాస్ bestowed కామన్ సెన్స్ ఈక్వల్లీ టు ఎవరీ ఫెలో. లెట్ us use it. That's all. We need not purchase anything costly. ఏమవుతుంది ఇప్పుడు? వృక్ష శాస్త్రజ్ఞుడు ఏం చెబుతున్నాడు? దాంట్లో ఉన్నటువంటి జీవ కణములు సెల్స్ are working. The botanist says that there are vegetative cells and the reproductive cells, and there is a process going on in germination, vegetation. The cells are multiplying, he says. జీవ కణములు ఇతోధిక అభివృద్ధి చెందుతున్నాయి అన్నాడు. They are multiplying by themselves or being multiplied by someone, some existences. Question. వాటంతా అవే వర్ధిల్లుతున్నవా, వర్ధిల్ల చేయబడుతున్నవా? ఇది సిస్టమేటిక్ వర్క్. ఈజ్ ఇట్ హ్యాపెనింగ్ ఆర్ బీయింగ్ డన్? కామన్ సెన్స్. చూడండి, జరుగుతూ ఉన్నటువంటి పని దానితో జరుగుతుందా, నిర్వహింపబడుతున్నదా? నిర్వహింపబడుతున్నది అన్నది కామన్ సెన్స్ ఉంటే మనం ఇచ్చే ఆన్సర్. కాదనే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, దాని గురించి మనం అందరం నేర్చుకుందాం. టు యాక్సెప్ట్ దట్ దేర్ ఈజ్ ఏ ప్లాన్ అండ్ అకార్డింగ్ టు ది ప్లాన్ జర్మినేషన్ ఈస్ బీయింగ్ డన్ ఈజ్ న్యాచురల్. బట్ ఇఫ్ ఎనీ వన్ డౌట్స్ హియర్ అబౌట్ దిస్ అండ్ హ్యాస్ ఎనీ అబ్జెక్షన్, ప్లీజ్ రైజ్ ది అబ్జెక్షన్ and let us try to understand better. It will all be open. No faith is demanded. This is not religion, but this is dharma. నమ్మకపోతే కళ్ళు పోతాయని కానీ పాపులు అయిపోతారని కానీ అట్లాంటివేం లేవు ఇక్కడ. ఏమండి, ఏమన్నా కొన్ని పనిచేస్తూ ఉండవలసింది. నిర్వహించు వారు ఉన్నారంటారా లేరంటారా? ఉన్నారు. There are intelligences in nature that are at work when the seed is germinating into the tree. ఒక విత్తనము వృక్షమగుతుండగా దానిని పనిచేయుతున్నట్టు ప్రజ్ఞామూర్తులు కోటాను కోట్లు
ప్రకృతిలో కలరు. అండ్ దీస్ ఇంటెలిజెన్సెస్ ఆర్ కాల్డ్ దేవాస్ బై ది ఏన్షియంట్ సైంటిస్ట్. ప్రాచీన శాస్త్రజ్ఞులచే వీరు దేవతలని పిలువబడిది. ఒక ఉదాహరణ చెబుదాం. అంకెలు మనం ఎక్కడి నుంచి నేర్చుకున్నామండి? లెక్కల మాస్టర్ దగ్గర నుంచి. ఆయన ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? లెక్కల పుస్తకంలో నుంచి. ఆ పుస్తకం ఆయన ఎక్కడి నుంచి రాశాడు? వేర్ ఫ్రమ్ వీ గాట్ అవర్ న్యూమరల్స్ అండ్ నంబర్స్ అండ్ arithmetic. Some numbers are discovered in India, some numbers in Crete, and some numbers in Egypt. This is the foolish theory of some people. కానీ ఒకటి చేద్దాం, ఇద్దరు పిల్లల్ని తీసుకురండి. అంత మటుకు అంకెలు చెప్పలేదు వాళ్ళకి, ఎరగరా. ఓడికి 2 చాక్లెట్లు ఇచ్చి ఓడికి 12 చాక్లెట్లు ఇవ్వండి. ఈ రెండో వాడు డొక్క తీరేస్తాడు, కింద పడి ఏడుస్తాడు. సో bring 2 fellows, little fellows who do not know, to whom you have not taught numbers. Give one fellow 2 chocolates and the other fellow 12 chocolates. Do they know the difference or not? Their face itself tells us. మనం చెప్పడం వల్ల మనం చెప్పిన దాకా తాగేదో సనికలు దాస్తే పెళ్లి అవుతుందా? మనం చెబితే వచ్చేవి కావు. అనదర్ ఎగ్జాంపుల్, ఆర్ దేర్ నంబర్స్ ఇన్ నేచర్ బిఫోర్ వీఆర్ బార్న్? ప్రకృతిలో మనం పుట్టక మునుపు ఎక్కాలు, లెక్కలు, ఎత్తవేతలు, కూడికలు, తీసివేతలు ఉన్నవా లేవా? ఉంటాను వీల్లేదు. ఆలోచిద్దాం. ది హ్యూమన్ ఎంబ్రియో ప్రొడ్యూసెస్ ది హ్యూమన్ బాడీ విచ్ ప్రొడ్యూసెస్ ఓన్లీ 32 teeth. కోపడికండి. మానవ శుక్రకణము పిల్లవాడి శరీర నిర్మాణం చేస్తున్నప్పుడు 32 పండ్లనే పుట్టించును. ఒకడికి 42, ఒకడికి 30 ఇటు రావు. దెన్ who is the mathematics professor who is presiding over these things in the embryo? So Pythagoras says numbers are intelligences working in space. ఇది పైథాగరస్ వారు చెప్పినటువంటి ఒక సిద్ధాంతం. అంకెలు అనగా చోటునందు పనిచేయుతున్న ప్రజ్ఞలు, మూర్తులు. దే ఆర్ కాల్డ్ ఇన్ ది స్క్రిప్చర్స్. వాట్ ఆర్ దే కాల్డ్? ప్రజాపతి. పురాణాలు, ఇతిహాసముల్లో దక్ష ప్రజాపతి, కశ్యప ప్రజాపతి మొదలైన పేర్లతో ఉంటారు వీళ్ళ కథలు. అందులో ఒకటికి 99 మంది పిల్లలట. మరిని చూద్దాం. ఇందులో so we have to accept that there is a fellow called number consciousness in the embryo. శరీర నిర్మాణానికి కావలసిన పిండమునందు ఉత్పత్తి అయ్యే చోట దాంట్లో ఒక సంఖ్య తెలిసినటువంటి ఆయన ఒక ఆయన. ది ఏన్షియంట్స్ నేమ్డ్ హిమ్ యాజ్ కపిలుడు తల్లికి, దేవహూతికి, ప్రపంచానికి సాంఖ్యమును ఉపదేశించాను అని ఉంటుంది భారతం, భాగవతం వీటిలలో. కపిలుడు అంటే నంబర్ కాన్షియస్నెస్ ఇన్ ది ఎంబ్రియో. చూసారా? అలాగే 2 చేతులు, 2 కాళ్ళు, 2 కన్నులు, 1 గుండెకాయ, 2 ఊపిరితిత్తులు, అందరికీ మోడల్ ఒకటే. Is there number consciousness or not in the embryo before our brain is developed? మన బుర్ర పుట్టక మునుపు అంకెలు ఉన్నాయా లేదా? మన పుట్టక మునుపు ప్రపంచమే లేదంటే టూ మచ్. కనుక ఈ ఏం చేస్తున్నాడు ఈ లెక్కల మాస్టర్ గారు? కడుపులో ఉండి తల్లి గర్భంలో ఇవన్నీ తయారు చేసే శరీరం అన్ని అయిన తర్వాత
After completing the presiding over the numbers of the construction of the body, finally this fellow is entering into the cerebrospinal system and taking a building as his residence in us. మనలో ఉంటున్నారు. దానివల్ల మనకి అంకెలను లెక్కెట్టడం హెచ్చరికలు మనకి తెలుస్తున్నాయి. ఈ కపిలుడు అనేటువంటి వాడు మన శరీర నిర్మాణం చేసి లోపల ఉండటం మొదలుపెట్టిన తర్వాత మనం పుట్టి పెరుగుతూ ఉంటే క్రమంగా లోపల నుంచి ఆయన అందిస్తూ ఉంటాడు. క్యాలిక్యులేషన్స్ మనం చేస్తూ ఉంటాం. అందుకని పిల్లవాడికి ఓడికి 2 చాక్లెట్లు ఇంకోటి 12 చాక్లెట్లు ఇస్తే కింద పడి ఆడటం. ఏ స్టెప్పులో అయినా సరే మీకు అభ్యంతరం ఉంటే వెంటనే లేచి ఆపండి. ఈ చెప్పిన వాటిలలో ఇలాగే సబ్జెక్ట్ పూర్గా ఉన్నాడంటే వాళ్ళు యాక్సెస్ లేదండి. అంతే వీడు చేసుకున్నటువంటి పూర్వ దుష్కర్మ చేత వాడికి కమ్యూనికేషన్ టెలిఫోన్ పనిచేయటం లేదా. ఇప్పుడు ఇంట్లో దొంగలు పడ్డాడు అర్ధరాత్రి, టెలిఫోన్ చేద్దామని తీసేటి కట్ చేశారు అనుకోండి, ఇంకెట్లా? అలాంటిది సవ్యంగా ఉన్నంతసేపు ఇవన్నీ పనిచేస్తాయి. అనదర్ ఫెలో whom we can call shape consciousness. This is number consciousness called Kapila. Another fellow called shape consciousness. అంటే మూర్తి రూపము ఇస్తువాడు పెరిగినవాడు శిల్పి, మహాశిల్పి అంటారు. అది అన్నిట్లో ఉంది. ట్రీస్, యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్ అన్నిట్లో పనిచేస్తుంది అదే క్రియేషన్ లో. ఎవరికి ఎంతలో పనిచేయాలో వాడికి అంతలో ప్రమోషన్ ఇస్తూ ఉంచుతూ ఉంటాడు వీడి ఎవల్యూషన్ బట్టి. కనుక షేప్ కాన్షియస్నెస్ అంటే ఏమిటి అనగా మనిషి శుక్రకణంలోంచి మనిషే పుడతాడు, కుక్క పుట్టడం. ది హ్యూమన్ స్పెర్మ్ గివ్స్ బర్త్ ఓన్లీ టు ది హ్యూమన్ బీయింగ్ అండ్ నాట్ ఏ పిగ్ ఆర్ ఏ డాగ్ ఆర్ ఏ బఫెలో. ది స్పెర్మ్ ఆఫ్ డాగ్ గివ్స్ బర్త్ టు ఓన్లీ ఏ డాగ్స్ కేజ్ ఆర్ బాడీ, ఏ పిగ్ టు ఏ పిగ్. ఒక జామ గింజ జామ చెట్టునే ఇస్తుంది, చిక్కుడు గింజ చిక్కుడు చెట్టునే ఇస్తుంది, మర్రి గింజ మర్రి చెట్టునే ఇస్తుంది. A banyan seed gives birth to only a banyan tree. A guava gives birth to guava tree. This is called shape consciousness. కదా? ఈయన కూడా శరీరంలో ఉంటాడు, ఎంబ్రియోలో ఉంటాడు. ఈయన ఏమనంటారు? విశ్వకర్మ. విశ్వకర్మ ది గ్రాండ్ స్కల్ప్టర్ ఆఫ్ ది దేవాస్, దేవశిల్పి అని అంటారు. In the science called masonry, he is called the great architect of the universe. Of course, nowadays masonry is only a mockery. The significance is lost. And except strong whiskey, no spiritualism is left in many of the lodges. Yes, many lodges are more spiritual than spiritual. But the science is as sacred as any other spiritual science. Very, very sacred science, polluted. It's called the great architect of the universe. Antaru అందులో. టెస్ట్ బేబీ